అయ్యో కాదు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు వాడే కారణమా? చిచ్చి కాదు. మరి ఎలా మోసపోయావు? ఫస్ట్ ఎవరి కథైనా చెప్పాలంటే వాళ్ళ కథ చెప్పాలి, కానీ నా కథ చెప్పాలంటే వాడి కథ చెప్పాలి. కావ్య, అమ్ము కాల్ చేసావంట, ఏం జరిగింది? ఓసి అంతేగా, ఏంటి దీనికే? నువ్వేం ఫీల్ అవ్వకు, వాడు కాల్ చేస్తే నువ్వు మాట్లాడు, మిగిలింది నేను చూసుకుంటా. నేను చెప్పింది నువ్వు సాయంత్రం కల్లా చేయకపోతే నీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి, అర్థమైందా? హలో బ్రదర్. ఏ ఎవర్రా నువ్వు? సూర్య అంటే నువ్వేగా? నేనే. అయితే నీకు నేనొక చిన్న కథ చెప్తాను, వింటావా? నువ్వు చెప్తే నేనంటే వింటరా? ముందు చెప్పేది విను. కావ్య అని నాకు తెలిసిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి తనకి అమ్మా నాన్న లేరు. వాళ్ళ మామయ్య దగ్గర ఉండేది. ఈ మధ్య ఈ హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకొని ఒక జాబ్ చేసి సెటిల్ అవుదామని ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఊహించుకుంది. కానీ ఈ మధ్యలో తనకు తెలియకుండా వాళ్ళ హాస్టల్లో ఎవడో టాయిలెట్లో కెమెరా పెట్టాడు. సీక్రెట్గా ఫొటోస్ అవి రికార్డ్ చేసి తనని బెదిరిస్తున్నాడు. బెదిరించడం అంటే నీకు తెలిసే ఉంటుంది కదా? బెదిరిస్తున్నాడు. మాట వినకపోతే చంపేస్తా అంటున్నాడు, లేకపోతే ఈ ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అంటున్నాడు. వాడు చేసింది తప్ప రైటా నీ ఆలోచనకే వదిలేస్తున్నా. వాళ్ళ నాన్నకు ఒక మంచి నేమ్ ఉంది. ఆ నేమ్ చెడగొట్టడానికి వీడు తయారయ్యాడు. వీడి మీద కేసు ఫైల్ చేస్తే వాడితో పాటు మంచి వ్యక్తి వాళ్ళ నాన్నకున్న పేరు కూడా చెడిపోద్ది. సో అందుకే నేను ఒక డిసైడ్ అయ్యా, వాడి దగ్గరికి వెళ్ళి క్లారిటీగా మాట్లాడి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని. సో ఇది నీకు అర్థమైతే నువ్వు వాడికి చెప్పే, అర్థం కాకపోతే ఇక్కడితో వదిలేయి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పటి వరకు నువ్వు చాలామందికి వార్నింగ్స్ ఇచ్చే ఉంటావు, ఇంకొంచెం ఎక్కువ మందిని కొట్టే ఉంటావు. అలాంటి నీ దగ్గరికే వచ్చేంత ధైర్యంగా మాట్లాడుతాను అంటే నా మెంటాలిటీ కూడా నీకు అర్థమయ్యే ఉండాలి. అర్థమైందిగా? ఇది ఇక్కడతో ఆపేస్తే బాగుంటుంది, లేకపోతే గేమ్ నేను రీస్టార్ట్ చేస్తే లెక్క వేరుంటుంది. ఫాదర్కున్న పేరు మనం పోగొట్టకూడదు. ఓకే, వెళ్ళొస్తా. కావ్య, ఆ సూర్యగాడితో నీకే ప్రాబ్లం ఉండదు. ఇదిగో వాడి ఫోన్. థ్యాంక్స్ అన్నయ్య. అబ్బాయిలు అమ్మాయిలను బెదిరించే రోజులు ఎప్పుడో పోయినాయి. తిరిగేసి అమ్మాయిలే అబ్బాయిలను బెదిరించే రోజులు వచ్చినాయి. ఇప్పుడు కూడా నువ్వు ఇంత అమాయకత్వంగా ఉంటే కుదరదు, ఎదిరించాలి. ఈసారి నీకు ఎలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే నాకు ఫోన్ చేయి, మీ ఫ్రెండ్కి కాదు. దాని టార్చర్ నేను భరించలేకపోతున్నాను. సరే అన్నయ్య. బాయ్ బాయ్. అమ్మో బేబీ, పార్కులోకి వస్తున్నా. హాయ్ జై. హాయ్ అమ్ము. థ్యాంక్స్ జై. కావ్య విషయం ఎలా చెప్పాలో ఎవరికి చెప్పాలో నాకు అర్థం కాలేదు. తనేమైపోతుందని నాకు చాలా భయం వేసింది. తేయాడు వేస్ట్ గాడు. ఇంకా అమ్మాయికి ఏ ప్రాబ్లం రాదు కానీ కావ్యాన్ని కంగారు పడొద్దని చెప్పు. ఇంతకీ మా నాన్నని కలుస్తా అన్నావు ఎప్పుడు? అబ్బా, మళ్ళీ మొదలెట్టావా? మీ నాన్నేమో పొలిటీషియన్, నేనేమో మీడియా. మీ నాన్ననే అబద్ధాలే ఆడతాడు, మనకు అబద్ధం రాయడం చేతనవుతాం. ఇప్పుడు అంత అర్జెంటుగా వెళ్ళినా అక్కడ వర్కౌట్ అయ్యేది ఏం లేదు కానీ కొంచెం టైం తీసుకుందాం. ఏంటి ఇంకా టైం కావాలా? ఇప్పటికే చాలా టైం తీసుకున్నావు బాబు. సరే, మీ నాన్న కలిసి ఏర్పాట్లు చేయి మరి. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను బాబు. పబ్లిసిటీ లేకపోతే మనం గెలవలేం అని ఆదికి చెప్పాను. ఆది మా నాన్నకి చెప్తాడు, నిన్ను మా నాన్న పిలుస్తాడు, నువ్వు మా నాన్నతో మాట్లాడితే మ్యాటర్ సాల్వ్.
ఆహా సరే, ముందు మీ నాన్న పిలవని. మీ నాన్న యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుంది. కానీ మా నాన్నతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త చేయి. మా నాన్న సంగతి నీకు తెలుసు కదా. ఒకసేపు పొట్టిదానా, ఎన్ని మాటలు మారుస్తావే? ఆయన మీ నాన్న గురించి చెప్పిన మూడు